నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎన్సీఈఆర్టీ మరియు సిబిఎస్ఈ సంయుక్తంగా 3 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టాయి. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ప్రైవేట్ నివాసాల్లో జరిగే కులదూషణలకు ఎస్సీ/ఎస్టీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ నెలలో భారతదేశ ద్రవ్యోల్బణం 3.48% పెరిగింది. బంగారం మరియు వెండిపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం 15% పెంచింది. 2026-27 సీజన్కు గాను చెరకు మద్దతు ధరను క్వింటాలుకు $365గా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. భారత్ వియత్నాం సంబంధాల బలోపేతంతో పాటు ఈయూతో కలిసి ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ ప్రాజెక్టును భారత్ ప్రారంభించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం కొత్త ఎయిర్ కుషన్ వాహనాల తయారీ ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. మిల్కీవే గెలాక్సీలో లోకీ అనే పురాతన మరుగుజ్జు గెలాక్సీని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశపు మొట్టమొదటి ఆప్టోసార్ శాటిలైట్ను ప్రదర్శిస్తూ మిషన్ దృష్టి ప్రారంభమైంది. తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ది ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఐఐఎస్సి బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.